లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం భావిస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావాలంటే జగన్ వంటి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడికి మద్దతు అనివార్యమని ఢిల్లీ పెద్దలు భావించినట్లు సమాచారం. ఈ ఊహాన్ని అమలు చేయడానికి రాహుల్ గాంధీ స్వయంగా ఒక కీలక నేతను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. గతంలో వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండి ప్రస్తుత జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలో ఉన్న ఒక నేత ద్వారా జగన్ వద్దకు రాయబారం పంపినట్లు సమాచారం. దక్షిణాది ప్రాంతంలో రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు ఏపీలో వైసీపీ తోడైతే అది బీజేపీ కూటమికి గట్టి సవాల్గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ సైతం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన గొంతును వినిపించాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పొత్తు ప్రతిపాదన అంతా సులభం కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్పై ఏపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఒకవేళ పొత్తు కుదిరితే షర్మిల పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ గాంధీని నేరుగా జోక్యం చేసుకుని తన అన్నా చెల్లెల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి శత్రువుపై పోరాటానికి సూచించినట్లు చర్చ జరుగుతుంది. జగన్తో పొత్తు కుదిరితే కాంగ్రెస్కి రాష్ట్రంలో కోల్పోయిన కేడర్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే ముస్లిం మరియు క్రైస్తవ మైనార్టీల ఓట్లను గంపగుత్తుగా రాబట్టుకోవచ్చని హస్తం పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు జగన్కి కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ అండ ఉంటే కేంద్ర సంస్థల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు ఎదుర్కోవచ్చని ఆశ ఉండవచ్చు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పంపిన రాయబారి ఇప్పటికే తాడేపల్లిలో లేదా హైదరాబాద్లో జగన్ సన్నిహితులతో చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ పొత్తు వ్యవహారం పెను సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు ముఖ్యంగా ప్రత్యేక హోదా వంటి అంశాలపై స్పష్టత ఇస్తే జగన్ ఈ ప్రతిపాదనను సీరియస్గా పరిశీలించే అవకాశం ఉంది. ఏదేమైనా ఏపీకి టార్గెట్ చేసిన కాంగ్రెస్ తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తుంది. ఈ స్పెక్యులేషన్ ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే మాత్రం ఏపీలో కూటమి రాజకీయాలకు కొత్త సవాళ్లు తప్పవు.